నమఃశివాయ. మాధవ సేవలో తరించి మానవ సేవను బాధ్యతగా భావిస్తూ దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు భువనగిరి వాస్తవ్యులైన హరీష్ గారు వారి మిత్రులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. బత్తిన హరీష్ నామదేశీయ, రేష్మితా నామదేశీయ, బాలరాజ నామదేశీయ, సుకమ్మా నామదేశీయ, సహకుటుంబానాం బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర విజయాభ్యాభ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్మదేవచనంగేశ్వరదేవదానుగ్రహప్రసాదఫలసిద్ధ్యర్మదాభిషేక పూజాంచ కరిష్యే. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మహాపుణ్యేశ్వర స్వామి దేవదాయ నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర మహాదేవ శంభో శంకర హర నమః శివార్పణమస్తు. ఆనం భవతి శతాయు పురుషశ్చేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. దివ్యమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యాన్ని సమర్పించి హోమ ఫలాలను పొందారు. మధ్యే స్వః భూ స్వః భువ స్వః ఓం సువ స్వః భూర్భో స్వః మహార్జన స్వః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర. స్వామి చెంత పూజించిన ఇటుకలను అర్చకులు ఇవ్వగా వాటిని తీసుకుని వెళ్ళగా ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యకార్యంలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా దిక్కులేని అనాథుల ఆకలి తీర్చడంలోనే అసలైన సంతోషం ఉందని నమ్ముతూ సేవామూర్తి బి హరీష్ గారు వారి భార్య రేష్మిత గారి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. మాధవ సేవలో తరించి మానవ సేవలో ఉన్న దివ్యానుభూతిని పొందిన ఈ సేవామూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు హర్షిత్ కుమార్, మాది చౌటుప్పల్ గ్రామం. మా బావగారు నమాద్పల్లిలో ఉంటారు. వారు ఏదో ఒక రోజు సంవత్సరంలో ఇలా డొనేషన్ చేస్తూనే ఉంటారు. కావున ఈరోజు మేము ఇట్లా రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఈ ఆశ్రమం చాలా డెవలప్ అయింది, ఇంకా చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆలయం కూడా నిర్మిస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ తోటి వచ్చిన. ఫర్దర్గా కూడా మా బావగారు కానీ మేము కానీ ఇంకా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం ఉంది, చేస్తాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.